ఎట్లాగా ఉండాలి అనేది మాట్లాడుకుంటే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ సిద్ధాంతాల విషయంలో కానీ ఆ పార్టీ అధ్యక్షులు ఏ విషయం మీద అయితే పూర్తి అవగాహన ఉండి విశ్లేషణ చేస్తున్నారో ఆ మాటలు ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ఉండాలి అనే మాట కానీ ప్రజల్లో పూర్తిగా ఆకర్షితులయ్యి ప్రజల మధ్యకి వెళ్లే విధంగా వీళ్ళ మాటలు ఉండాలన్న ఉద్దేశంతో అది సంస్థ అయినా కానీ పార్టీ అయినా కానీ ఏదైనా విభాగాలకు సంబంధించిన అయినా కానీ అధికార ప్రతినిధులు అనే వాళ్ళు చాలా చాలా అంటే చాలా హుందాగా నడుచుకునే తీరుగా ఉండాలి. కానీ వాళ్ళ రోజున అధికార ప్రతినిధులు అంటే టీవీ డిబేట్లలో కూడా ఎట్లాగైపోతున్నాయంటే అండి, ఒక 10 నిమిషాలు ఒక సబ్జెక్ట్ మీద మనం మాట్లాడలేకపోతున్నాం. ఒక 10 నిమిషాలు ఒక 3 పార్టీలు కలిపి కూర్చొని డిబేట్ లో కూర్చోలేకపోతున్నాం. దానికి తోడు ఈ పార్టీలన్నీ కలిపి ఎప్పుడైతే ఒక మాట మీద లేకుండా నువ్వెంత నేనెంత అని చెప్పేసి మాట పెరుగుకోవడం వల్ల ఎక్కడ టీఆర్పీ పెరుగుద్దా అని కొంతమంది ఛానల్స్ వచ్చి మీరు కొట్టుకోండి, మాకు టీఆర్పీ కావాలి, మీరు మా ప్రజల్లోకి వెళ్ళే సబ్జెక్టు మాకు అనవసరం అని చెప్పేసి కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా అధికార ప్రతినిధులకి కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇట్లా డిబేట్ లో కూర్చున్న వాళ్ళకి కానీ ప్రోత్సహిస్తున్నారు అనేది కరెక్ట్ గా అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఇక్కడ వెంకటరెడ్డి గారు విషయంలో నేను మాట్లాడేది ఏంటంటే ఆ పార్టీలో ఆయన ఖచ్చితంగా అయితే మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడే తీరు అందరికీ కూడా బాగుంటుంది. ఇవాళ రోజున కొన్ని డిబేట్లలో కూడా ఆయనతో పాటు కూర్చున్నాను. కానీ మాట తీరు అధికార ప్రతినిధి అన్నప్పుడు మాట తీరు ఇదే డిబేట్ లో కూర్చున్న లక్ష్మణరావు నన్ను ఎన్నిసార్లు అమ్మనాభూతులు తిట్టలేదు. ఇవాళ రోజున ఒక జనసేన సంబంధించి కైకులూరులో కేసు ఫైల్ అని చెప్పేసి కింద మీద పడుతుంది లక్ష్మీకాంత్ గారు. అంటే లక్ష్మీకాంత్ గారు నన్ను మాట్లాడు చెప్పండి. ఇవాళ రోజున ఇదే లక్ష్మణరావు గురించి మన సహచరుడు మన నాలాంటి వ్యక్తే ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి అవతల పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఇదిగా ఉన్నాడని చెప్పేసి నేను మంచిగా ఆలోచించకుండా నేను కేసులు పెడితే ఇవాళ రోజున ఇట్లాంటి కేసులన్నీ చేసుకుంటే వాళ్ళ నాయకుడు రాడు, వాళ్ళ అధ్యక్షుడు వచ్చి కాపాడలేడు. ఇక్కడ ఏంటంటే అండి ఏదో పేరు వెనకాల డిగ్రీలు పెట్టుకున్నట్టు కేసులు పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ వస్తాదులు కాదు, ఇక్కడ నాయకులు పెద్ద నాయకులు అయిపోరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత సామాజిక బాధ్యత ఎంతైతే ఉందో అధికార ప్రతినిధిగా వ్యక్తిగత బాధ్యత కూడా అంతే ఉంది. అట్లాంటి ఉన్నప్పుడు కూడా కొంచెం ఆలోచించుకొని ప్రవర్తించి నోటి దురుస్తనం తగ్గించుకోవాలి. ఎందుకంటే వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని సొంత మీడియా ఉంది కదా అని చెప్పేసి సాక్షి ఛానల్లో కూర్చొని పెడతాడు, లేదంటే ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడతారు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లో వచ్చి బ్రాహ్మణి గారిని భువనేశ్వరి గారిని కూడా తిడతారు. ఆయన కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అన్నదంటే నేను ఒప్పుకోను సార్. ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి, కానీ మేము ఇప్పటివరకు మేము పారదర్శకతగా పూర్తిగా మేము కూటమి పాలన అనేది రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. కానీ ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసి మేము చేయాలనుకుంటే కనుక మేము చాలా ముందు ఉండేవాళ్ళం. ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీలో సగానికి సగం మంది లోపల ఉండేవాళ్ళు. ఇవాళ రోజున ప్రశ్నించే గొంతుని తొక్కేస్తున్నారు. ఎటువంటి ముందస్తు చర్యలు చెప్పకుండా మాకు ముందస్తు మాటలు చెప్పకుండా కూడా భయభ్రాంతులు గురి చేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇట్లాంటి మాటలన్నీ కూడా ఏంటంటే అండి హాస్యాస్పదంగా ఉంటాయి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది ఒక తొమ్మిది. ఈ పోలీస్ వ్యవస్థ ఏదో మాట చెప్పినట్టుగానో లేకపోతే ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు. ఓకే, బట్ వెంకటరెడ్డి గారి విషయంలో చెప్పండి, పోలీసులు అత్యుత్సాహం చూపించలేదంటారా? ఎందుకు అరెస్ట్ చేసినట్టు, ఎందుకు బెయిల్ వచ్చినట్టు? ఒకసారి ఇందాడ విజయ్ కిరణ్ గారు మాట్లాడినట్టు ఒకసారి వార్నింగ్ ఇచ్చేస్తే వదిలేసే దానికి వెళ్ళి అరెస్ట్ చేసి ఇప్పుడు వెంకటరెడ్డి గారికి అయిపించి ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే లాగా ఉన్నారు. ఆయన కాబోయే ఎమ్మెల్యే సీట్ ఇస్తారనుకుంటా వైసీపీ వాళ్ళు. ఆ రేంజ్కి తీసుకెళ్లారు. ఇది పోలీసుల యొక్క అత్యుత్సాహం కాదంటారా? సార్ నేను ఇందాక నుంచి అదే అంటున్నాను సార్. ఒక మనిషికి పేరు వెనకాల డిగ్రీలో ఉన్నంత ఇదిగా సెక్షన్ లో లేకపోతే కేసులో ఉన్నంత మాత్రాన నాయకులు అయిపోరు అని చెప్పేసి అని అన్నా. హుందాతనం అనేది రాజకీయంలో చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తికి ఇవాళ రోజున వెంకటరెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి
పరకామణి విషయంలో ఆయన చెప్పిన మాటల గురించి నాకు మీరు ప్లే చేశారు ఆ వీడియో. ఆ విషయంలో ఒక పార్టీ కార్యకర్త, మనం పార్టీ నాయకులు, ఒక ఆయనకి నచ్చలేదు, కూటమి ప్రభుత్వం మీద విషయం చెమ్ముతుండే వెంకటరెడ్డి అని చెప్పేసి ఆయన స్వయంగా వెళ్ళి కేసు పెట్టాడు. దాని ప్రకారంగా తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చి ఇక్కడ మీ దగ్గర ఉన్న పూర్తి ఆధారాలు ఏంటని అడిగారు. అదే కూటమి ప్రభుత్వం తీసుకుంది అనుకోండి, యాక్షన్ ఎట్లా ఉంటది? 352 సెక్షన్ 353/1 అని చెప్పేసి సెక్షన్ పెట్టేవాళ్ళ, 196/1 అని చెప్పేసి సెక్షన్లు పెట్టేవాళ్ళ. ఇట్లాంటి చిన్న చిన్న సెక్షన్లు అయితే పెట్టరండి, కక్షపూరితంగా ఆలోచిస్తే కనుక కూటమి ప్రభుత్వం. మీరు ఇది ఒకటి ఇది గుర్తుపెట్టి కరెక్ట్ కరెక్ట్ పాయింట్, ఇది వాల్యూడ్ పాయింట్. ఎందుకంటే చెయ్యాలి అంటే ఏదో రకంగా చేయొచ్చు, కానీ అక్కడ పారదర్శకత అయితే కూటమి ప్రభుత్వం అదేమి సెక్షన్లు పెట్టినట్టుగా కనబడతలే, కాబట్టి బెయిల్ వచ్చింది. అదే సార్ నేను చెప్తున్నాను. ఏంటంటే పోలీసులు కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా మాకు చెప్పకుండా తీసుకెళ్లారు, ఫోన్లు లాక్కున్నారనే మాటలైతే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే పొద్దున తీసుకెళ్లారు, సాయంత్రానికి మనకి బెయిల్ వచ్చింది, రిలీజ్ చేశారంటే మీరు అక్కడ ఒకటి ఆలోచించుకోవాలి. ముందస్తుగా వాళ్ళకి ఏంటంటే కొన్ని మాటలు చెప్తారు. మీరు మీడియాలో ప్రవర్తించేటప్పుడు కానీ, మీరు మీడియాలో మాట్లాడినప్పుడు కానీ కొంచెం నోరు అదుపులో ఉండడమో, లేకపోతే కొన్ని కండిషన్లుగా చెప్పే మాటలు చెప్పి ముందస్తుగా ఫస్ట్ వార్నింగ్ అన్నట్టుగానే ఉంటదండి. అంతేగాని ఆయన సంఖ్యలేశారు, ప్రజా గొంతునే తొక్కుదామని చూశారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఓట్స్ మాట్లాడి ఇక్కడ ఆయన హీరో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడ నేను కేవలం కూడా నేను డిబేట్ కు వచ్చింది ఏంటంటే అధికార ప్రతినిధులుగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయం మీద చర్చించడానికి